అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ఎదురు చూసే గుడ్ న్యూస్ అనేది మీరు ఉదయానికి వినాలి అని అనుకున్నప్పుడు ఈ శక్తివంతమైన రహస్య మంత్రాన్ని చెప్పుకొని పడుకోండి. ఖచ్చితంగా మీరు ఎదురు చూసే వార్త ఏదైనా కానీ వెంటనే మీ చెవిన పడుతుందన్నమాట. అలా పడేలా ఈ మంత్రం అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం ఇప్పటివరకు మన ఛానల్లో ఎన్నో అమ్మవారి మంత్రాలు, బీజాక్షరాలు ఇలా ఎన్నో పెట్టుకుని ఉన్నాము. అలానే దానితో పాటు ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. కానీ ఇది అమ్మవారి మంత్రం కాదు. మరి అది ఏం మంత్రము, ఎలా చెప్పుకోవాలనేది కూడా నేను చెప్తాను. మరి ఇది ఎలాంటి సందర్భాల్లో చెప్పుకోవాలి అనంటే, అష్టమి తిథి రోజు చెప్పుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఆ రోజు తప్ప ఇంకే రోజు చెప్పుకోకూడదా అంటే చెప్పుకోవచ్చండి, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అష్టమి తిథికి అందరికీ కుదరదు కదండీ. కాబట్టి పౌర్ణమికైనా, అమావాస్యలకైనా లేదంటే శుక్రవారం అయినా కానీ చెప్పుకోండి, చాలా మంచిది. అలా చెప్పుకునే రోజు మీరు ఇల్లు అనేది క్లీన్ చేసుకొని మీరు కూడా నీట్‌గా ఉండి, అప్పుడు తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. లేదు అంటే నార్మల్‌గా అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోని అలంకరించుకొని పూజ చేసుకోండి. లేదు అంటే నార్మల్‌గా దీపం పెట్టుకొని, ఆ దీపంలోనే అమ్మవారిని చూసుకొని వజ్రఘోషం, వజ్రఘోషం, వజ్రఘోషం అనే ఈ మంత్రాన్ని ఒక 3 సార్లైనా అనుకోండి ఫ్రెండ్స్. ఏంటి అమ్మవారి మంత్రం కాదన్నారు, మళ్ళీ అమ్మవారి మంత్రమే చెప్తున్నారు అని అనుకుంటున్నారా? చెప్తానండి. ఇలా వజ్రఘోషం అని ఒక 3 సార్లు అనుకున్న తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రం. ఈ మంత్రము కాలభైరవుని మంత్రం అండి. చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది. ఒకసారి అమ్మవారిని తలుచుకొని ఫస్ట్‌గా వచ్చి వినాయకుడికి గణపతి మంత్రం చిన్నది. ఓం గణేశాయ నమః అన్న మంత్రమైన కూడా చదివేసుకొని, అమ్మవారికి వజ్రఘోషం అని చెప్పుకున్న తర్వాత ఈ కాలభైరవుని మంత్రం అనేది చెప్పుకోండి. చాలా అంటే చాలా త్వరగా మీరు ఎదురు చూసే గుడ్ న్యూస్ అనేది పొద్దున కల్లా మీరు వినడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే చాలామంది కొన్ని పనులు స్టార్ట్ చేసి వచ్చుంటారు. అందులో లాభం వస్తుందా? నష్టం వస్తుందా? లేదంటే ఇంట్లో అయితే ఎవరికైనా సంబంధంకొచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళు గుడ్ న్యూస్ చెప్తారా లేదా? ఇట్లా ఎన్నో ఆటంకాల్లోనూ లేదా ఎన్నో సమస్యలతో ప్రతిరోజు సతమతం అవుతూ ఉంటారన్నమాట. అలా మీరు వినాలి అని అనుకున్న గుడ్ న్యూస్ మీ చెవిన పడాలి అంటే ఈ కాలభైరవుని మంత్రం చెప్పుకోండి. చాలా శక్తివంతంగా త్వరగా తీరిపోతుందన్నమాట. మరి ఆ మంత్రం ఏంటి అంటే, ఓం కాళకాలాయ విద్మహే కాళహస్తాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఓం కాళకాలాయ విద్మహే కాళహస్తాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఓం కాళకాలాయ విద్మహే కాళహస్తాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. చూసారు కదండీ! అది ఈ మంత్రము. ఈ మంత్రాన్ని ఒక 27 సార్లు చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా త్వరగా మీరు ఎదురు చూసే శుభవార్త అనేది మీ చెవిన పడుతుందన్నమాట. మీరేదైనా పని స్టార్ట్ చేసి అందులో విజయం వస్తుందా? రాదా? అని ఎదురు చూసేటప్పుడు కానివ్వచ్చు, లేదంటే ఎవరికైనా ఏదైనా ఒక పని అప్పగించి అందులో అది చేస్తారా? లేదా? అని అనుమానం కానివ్వచ్చు. లేదు అంటే మీరేదైనా ఉద్యోగం వెళ్ళాలి రేపు అనుకున్న అందులో సక్సెస్ రావాలి అనుకున్నప్పుడు, లేదా సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు రేపు మేము హాస్పిటల్‌కి వెళ్తున్నాము రిపోర్ట్స్ పాజిటివ్‌గా రావాలి అనుకున్నప్పుడు, లేదా ఇంకేదైనా అప్పులు తీర్చేయాలి, మాకు రేపటికి డబ్బు అడ్జస్ట్ అయితే బావున్ను, ఇస్తానన్న డబ్బు ఇంకా రాలేదు, రేపైనా ఇస్తే బాగున్ను అని చెప్పి ఎంతోమందైతే అనుకుంటూ ఉంటారనమాట. మీ కోరికలన్నీ తీర్చడానికి ఏకైక మంత్రము ఈ కాలభైరవుని మంత్రము. మీరు ఎదురు చూసే శుభవార్త ఏదైనా కానీ అది న్యాయంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. మీరు ఎదురు చూసే శుభవార్త మీ చెవిన పడుతుందన్నమాట. నమ్మి నమ్మకంతో చేసి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక చూసారు కదండీ! అది ఈ మంత్రము. ఈ మంత్రం చాలా అంటే చాలా శక్తివంతమైనది. ఒకసారి చెప్పుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ మీరే చూస్తారన్నమాట. తర్వాత మీరే మీ అంతట మీరే చెప్పుకుంటూ ఉంటారు. అంత శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.